హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 129 భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 130. కళ్యాణ్ బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఆమె గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఏదో టెన్షన్గా లేచి వెళ్ళబోయింది. కళ్యాణ్ డోర్ వేసేశాడు. రుద్రిక టెన్షన్తో నెయిల్స్ కొరికేస్తుంది. రుద్రికనే తిట్టుకుంటుంది. ఆ రూమ్లోకి ఎవరూ రారు అన్నట్టుగా ఆలోచించి, ఇన్నర్స్ ఓపెన్గా షో చేశావు కదా, ఇప్పుడు అవి కళ్యాణ్ చూస్తే, అందుకని ఆలోచన వచ్చి ఆమె హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది. కళ్యాణ్ అందులో ఉన్న వేద్ టీషర్ట్ హాఫ్ పాయింట్ చక్కగా సరిపోయాయి. అవి వేసుకుని బయటికి వచ్చాడు. రుద్రిక అయితే కళ్యాణ్ని చూడను కూడా చూడటం లేదు. ఎందుకో ఆమెకు సిగ్గుగా అనిపించింది. ఆ రూంలోకి కళ్యాణ్ అంత చనువుగా వెళ్తాడు అని ఊహించలే. కళ్యాణ్ చూశాడు అని సిగ్గుపడిపోతుంది. కళ్యాణ్ మామూలుగా వచ్చి కూర్చొని, ఏంటి 2 రౌండ్లు లేపేస్తావు అనుకున్నా అన్నాడు. రుద్రిక తల ఎత్తకుండానే, నేను తాగను అన్నది. కళ్యాణ్, ఓ, నువ్వు డైరెక్ట్గా బాటిల్ చూస్తే తాగలేవా, థమ్సప్లో పోసేస్తే తాగుతావా అన్నాడు. రుద్రిక వెంటనే కళ్యాణ్ని చూస్తూ, నేనెప్పుడు థమ్సప్లో కూడా తాగలేదు అన్నది. కళ్యాణ్, ఆ రోజు రుద్రి చేసిన హంగామా మొత్తం వీడియో తీశాడు కదా, అది రుద్రికి చూపిస్తూ, దీన్నేమంటారు అంటూ థమ్సప్లో ఒక 90 పోశాడు. బాగా చలిగా ఉంది, వణుకుతుంది బక్కపిల్ల. కళ్యాణ్గా తన ఎదురుగా ఉంటే రుద్రికలో ఆడపిల్ల కనిపిస్తుంది, ఖాళీగా ఉంటే రౌడీ కనిపిస్తుంది. కళ్యాణ్కి రౌడీ రుద్రియే కావాలి. అందుకని రుద్రిక ఆ వీడియో చూస్తూ, ఆ రోజు నేను థమ్సపే తాగాను అని ఆలోచిస్తూ, మరి ఆ రోజు మీరు రాలేదు కదా, పెద్దమ్మ కూడా మీరు రాలేదు అని చెప్పింది. ఈ ఫొటోస్ అన్నీ ఖాళీ నాకు పంపించి నాతో అతను ఉన్నాడని చెప్పాడు. అంటే ఆ రోజు మీరే కదా నాతో ఉంది. పాపం, అనవసరంగా ఖాళీని పిచ్చిగా తిట్టాను. అయినా అతనికి ఫోటోలు ఎలా అంటుంటే, కళ్యాణ్, అతను కూడా ఆ రోజు వచ్చాడేమోలే. నేను మందు తాగుతా కానీ నువ్వు మాత్రం ఇదిగో ఈ థమ్సప్ తాగు, నాకు కంపెనీ లేంది తాగబుద్ధి కాదు అంటూ చేతికి ఇచ్చాడు. రుద్రిక కన్ఫ్యూజన్లో థమ్సప్ తాగేసింది. ధైర్యం వచ్చేసింది. ఖాళీ గుర్తొచ్చాడు. మీకు ఖాళీ తెలుసా కళ్యాణ్ అన్నది. కళ్యాణ్, నాకు ఖాళీ తెలియదు కానీ ఖాళీకి నేను తెలుసు. వాడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడంట. నువ్వు తొందరగా జానకిని చేసుకో, రుద్రికని లేపుకుపోతాను అన్నాడు అంటుంటే, రుద్రిక కోపంగా, అగో, అందుకే నాకు ఖాళీ నచ్చడు. చక్కగా మాట్లాడతాడు, చాలా భరోసాగా అనిపిస్తాడు. వెంటనే నేను కావాలి అని కోరుకుంటాడు. ఇష్టం లేకుండా అలా మనిషిని కోరుకోవటం తప్పు కదా అంటుంటే, కళ్యాణ్, మరి నువ్వు కూడా నన్ను కోరుకోవటం తప్పు కదా అన్నాడు. రుద్రిక, అంటే నా బాడీలో మా డాడీ బ్లడ్ ఎక్కువ రన్ అవుతుంది. ఒక్కసారి ఫిక్స్ అయితే ఇక లైఫ్ వాళ్ళతోనే అనిపిస్తుంది అన్నది. కళ్యాణ్, మరి నేను జానకిని పెళ్లి చేసుకున్నా నాతో ఉండను అన్నావు కదా, మరి నాతో లైఫ్ నీకెలా అన్నాడు. రుద్రిక కళ్యాణ్ని చూస్తూ, నీకు ఇన్ని సంవత్సరాలలో నాపై ప్రేమ పుట్టలేదా, ప్రామిస్గా చెప్పు కళ్యాణ్ అన్నది. కళ్యాణ్, నీకు తెలుసు నా జమీన్ని నేను దక్కించుకోవటానికి ప్రేమకు దూరంగా ఉన్నాను అని. ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు నా ప్రాపర్టీ కావాలి అంటుంటే, రుద్రిక కళ్యాణ్ కళ్ళల్లోకి చూస్తూ, ప్రేమతో జీవితం చాలా బాగుంటుంది. ప్రాపర్టీస్ ఏం చేస్తాం, ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చుకుంటూ వెళ్ళటమే కానీ అవి ఏమి మనతోటి తీసుకువెళ్ళం కదా. అదే ప్రేమ ఉంటే చూడు, మా మమ్మీ డాడీ ఎంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఒకరంటే ఒకరికి ప్రాణం. అలాంటి లైఫ్ ఉంటే బాగుంటుంది కదా అంటుంటే, కళ్యాణ్, సరే ప్రాపర్టీస్ వద్దు, మరి జమీన్కి వారసుణ్ణి, ఒక ఆడదాని గేమ్లో ప్రాపర్టీస్ వదిలేస్తే నీ జీవిత భాగస్వామి అసమర్థుడిగా మిగిలిపోడా అనగానే, రుద్రిక ఆలోచిస్తూ, అవును, నీ ప్రాపర్టీస్ నీకు వచ్చేలా నేను ప్లాన్ చేస్తాను, నన్ను ప్రేమిస్తావా అని ఆశగా అన్నది. కళ్యాణ్ మనసులో మురిసిపోతూ, పిచ్చిదాన, నాకు ఆ ప్రాపర్టీస్ కంటే నువ్వే ముఖ్యమని నీకు తెలిసిన రోజు ఏమైపోతావో అనుకొని, మరి 0 సైజ్ అమ్మాయిని ప్రేమిస్తే నాకు యూస్ అవుతుందా అని కొంటెగా అన్నాడు. రుద్రిక 0 సైజా అని అన్నది. లోపల కళ్యాణ్ తన ఇన్నర్స్ చూశాడు అని సైలెంట్గా తల నేలకు వేసింది. కళ్యాణ్, నేను ఖాళీని చూశాను. మిల్కీ బాయ్లా నీకులాగా బక్కగా ఉంటాడు. మీ ఇద్దరికి బాగా సెట్ అవుతుంది.
నేనే మొత్తంగా నిన్ను యూజ్ చేసుకుంటే నెక్స్ట్ డే లెగవు కదా, అందుకని నీకు ఖాళీ వద్దంటే నేను జానకితో నీతో అన్నాడు. రుద్రికకి కోపం వచ్చింది. అక్కడున్న మందు బాటిల్ తీసుకుని పాపం వాటర్ కలుపుకోకుండా ఏదీ కలుపుకోకుండా కోపం మీద గటా తాగి వెళ్ళి కళ్యాణ్ గొంతు పిసుకుతూ, నన్ను సెకండ్గా కీప్గా ఉంచుకుంటావో అన్నావనుకో పీక పిసికి చంపేస్తా. నువ్వు కళ్యాణ్గానే నాకు మొత్తం సొంతం అవ్వాలి, లేదా నీకు జానకి కావాలి అంటే నువ్వు నా హార్ట్లో ఉంటావు కానీ నా లైఫ్లో ఉండవు, అర్థమైందా అని గట్టిగా అరుస్తుంది. కళ్యాణ్ ముద్దుగా మత్తుగా మాట్లాడుతున్న రుద్రికని తన ఒడిలోకి కూర్చోబెట్టుకొని, మరి మొత్తంగా నీ బాడీలో బొక్కలే కనిపిస్తున్నాయి, నేను చూడు ఎలా ఉన్నాను, నన్ను చూస్తే నీకు నాతో లైఫ్ భయంగా లేదా అన్నాడు. రుద్రిక, ప్రేమ ఉన్న చోట భయమేమి ఉండదు, నీకు పెళ్ళంగా యూస్ అవుతాను అని నాపై నాకు నమ్మకం ఉంది అంటూ నిద్రపోయింది. కళ్యాణ్ రుద్రిక మెడబంపుల్లో పెదాలు రాస్తూ, ఈరోజు బాబుకందిన అదృష్టానికి మురిసిపోతూ పాపతో కిస్సింగ్లు, టచ్చింగ్లు, హగ్గులు, అబ్బా ఈ నైట్ ఏదో చెయ్యాలని ఆత్రంగా ఉంది. కానీ కళ్యాణ్, మాది సాంప్రదాయమైన కుటుంబం కదా, అత్తామామ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తేనే అని తనకు తాను అనుకుంటూ, పెళ్లి తర్వాత ఈ బక్కదానితో ఫస్ట్ నైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి పెదవులు మరొకసారి చప్పరించేసి బయటికి వచ్చి సోఫాలో పడుకొని, దీంతో పెళ్లి కావాలి అంటే ముందు నా ప్రాపర్టీ నా చేతికి రావాలి, అత్తకి బుద్ధి చెప్పాలి, ఇవన్నీ అయ్యి దాన్ని పెళ్లి చేసుకొని దాంతో హనీమూన్ చేసుకుని, అబ్బా చాలా టైం పట్టేలా ఉంది, అన్ని త్వరగా అయిపోయి ఈరోజు ఫస్ట్ నైట్ అయితే అని కళ్యాణ్ డ్రీమ్లో సాంగ్ సింగుకుంటూ నిద్రపోయాడు. రుద్ర జోషిత దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే లిటిల్ నిద్రపోతుంటే జోషిత వాడిని బెడ్ మీద పడుకోబెట్టి రుద్రాన్ని చూస్తూ, వీడు మనకేమీ అడ్డు కాదు అంటూ హగ్ చేసుకుంది. రుద్ర జోషితాని దూరం పెడుతూ, నాతో ఏ రిలేషన్ వద్దని బ్రేకప్ చెప్పావు, ఇదేంటి ఇవాళ చతుర్మయి చేసిన దానికంటే నువ్వు చేసింది నాకు చాలా తప్పుగా అనిపిస్తుంది, వద్దనుకున్నాక మళ్ళీ రావాలని చూడకూడదు, చతుర్మయి నా లైఫ్లో ఉండాలి అనుకుంది, తాను చేసింది నాకేం పెద్ద తప్పుగా అనిపించలేదు, ఎప్పుడు నువ్వు నా లైఫ్లోకి రావాలి అనుకోకు అంటూ లిటిల్ని ఎత్తుకుంటుంటే, జోషిత, ఆ డ్రగ్ తీసుకున్న నీ బాడీ ఉంటుందా, వీడి మమ్మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నావేమో, ఆల్రెడీ ఆవిడ పని అయిపోయింది, చతుర్మయి అన్న పెట్టిన మనుషులో ఆమె జీవితాన్ని కుక్కలు చించిన ఇస్తర ఎప్పుడో చేసి ఉంటారు అనగానే రుద్ర ఒక చేతిలో లిటిల్ని ఎత్తుకొని ఇంకో చేతితో జోషితాని కొడితే 10 అడుగుల దూరంలో గోడకు తగిలి కింద పడ్డది. రుద్ర జోషిత జుట్టును పట్టి లేపుతూ, ఎక్కడ కనిపించింది మహా అని గట్టిగా అరిచాడు. జోషిత రుద్రాలో ఉన్న రౌద్ర రూపాన్ని చూసి చుచ్చు పోసుకున్నంత పనైపోయి వాష్రూమ్ల దగ్గర అని చెప్పలేక చెప్పేసింది. రుద్ర ఒక్క నిమిషంలో లిటిల్ని కారులో పడుకోబెట్టి లాక్ చేశాడు. మరో నిమిషంలో వాష్రూమ్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పటికే రుద్ర మనసులో ఎన్నో రన్ అవుతున్నాయి. ఆ జ్యూస్ మహా తాగింది. అటువంటి పరిస్థితిలో ఉన్న మహా దగ్గరికి మగవాణ్ణి పంపిస్తే ఆమె పరిస్థితి కాసేపట్లో లైఫ్ అంతా చిందరవందరగా అనిపించింది. ఎప్పుడు మహా సేవ్ మీ గాడ్ అంటుంది, కానీ ఈరోజు రుద్ర మహాకి ఏమీ కాకూడదు, సేవ్ మీ గాడ్ అని రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. అతనికి మహా కావాలి, లిటిల్కి మమ్మీ డాడీ కావాలి. మహాని దుర్మార్గులు ఏదైనా చేస్తే తాను బ్రతకలేదు. మహా కోసం రుద్ర చచ్చిపోనూ లేడు. ముందు ఫ్యూచర్ మహా లేకుండా చాలా భయంకరంగా అనిపిస్తుంటే, తన ద్వారా తండ్రి ఏదో సాధించాలి అనే ఆలోచనలో ఉంటే, అవన్నీ సజావుగా జరగాలి అంటే రుద్ర మైండ్ ఫ్రెష్గా ఉండాలి, తన లైఫ్ పీస్ఫుల్గా ఉండాలి. మహా లేని లైఫ్ రుద్ర ఊహించుకోలేకపోతున్నాడు. ఆమెతో పెద్ద పరిచయం అంటూ ఏమీ లేదు. ఇద్దరు సన్నిహితంగా మెలిగిన స్వీట్ మెమొరీలు లేవు. కానీ ఇద్దరి మధ్యలోకి లిటిల్ రుద్ర జీవితంలోకి స్వీటే. అందుకే మహా అతని జీవితానికి అతనికి తోడుగా కావాలి. అలా ఆలోచిస్తూ వాష్రూమ్ల దగ్గరికి వెళ్ళిన రుద్ర కళ్ళకి రక్తపు మడుగులో మహా కనిపించింది. ఒక్క సెకండ్లో ఆమెను చేరి మహాని షవర్ కింద నిలబెట్టాడు. ఆమెపై రక్తం మొత్తం కాలువలా పోతుంటే తన పల్స్ చూసి మహాకు ఏమైంది అని తన బాడీని అబ్జర్వ్ చేస్తున్నాడు. మహా ఆ వాటర్కి కాస్త మేలుకుంటూ కళ్ళు తెరవలేక తెరుస్తుంది. కానీ ఇంకా వాటర్లో బ్లడ్ ఏంటా అని మహా చేతులు 2 ఓపెన్ చేసి చూశాడు. 2 చేతులు మణికట్టుపై అరంగుళం లోతు, చేతులలో అంగుళం లోతు భయంకరమైన గాయాలు కనిపిస్తున్నాయి. వాటి నుంచే బ్లడ్ ఇంకా పోతూనే ఉంది. రుద్ర మహా చున్నీని గట్టిగా తడిపి పిండి ఆమె చేతులకు బ్లడ్ ఆగేలా కట్టేసి మహాని కదుపుతూ ఉన్నాడు. మహా తీసుకున్న డ్రగ్కి ఒక 5 నిమిషాల ముందు జరిగిన సంఘటనకి
పూర్తిగా స్పృహ కోల్పోయింది. కళ్ళు తెరుస్తున్నా కానీ మహా మైండ్ తన ఆధీనంలో లేదు. కొద్దిగా కొద్దిగా కళ్ళు తెరిచి మహాకి కంటికి రుద్ర కనిపిస్తూ రుద్ర తన బాడీని క్లీన్ చేయటానికి పట్టుకున్న తీరుకి ఆమె రుద్రాన్ని విసిరి కొడుతూ, నన్నెవరూ తాకొద్దు, నేను చచ్చిపోతానేమో కానీ నన్నెవరూ టచ్ చేసినా ఊరుకోను అని చాలా స్లో వాయిస్తో తన ఊపిరి ఆగిపోవటానికి రెడీగా ఉందా అనే విధంగా మాట్లాడుతుంటే రుద్ర, మహా నేను రుద్రాని అని ఎంత కదిపినా కానీ మహా, నా రుద్ర టచ్ నాకు తెలుసు, నా రుద్ర నన్ను టచ్ చేస్తే నా మనసే కాదు నా బాడీలో అణువణువు అతని కోసం ఆరాట పడుతుంది. నువ్వు నా రుద్రావి కాదు, నా రుద్ర టచ్ నాకు బాగా తెలుసు, డోంట్ టచ్ మీ అని రుద్ర చేతులు విసిరి విసిరి కొడుతుంది. రుద్ర తల పట్టుకుని ఇది ఉన్న కండిషన్లో ఏ మగాడైనా ఒకటే అనేలా ఉంటుంది. దాని మనసులో దాని తనువులో ఉన్న నన్ను కూడా టచ్ చేయలేదు ఏంది అని ఆలోచిస్తున్న అతనికి మధ్యాహ్నం మహా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తన హ్యాండ్స్కి స్కిన్ గ్లౌజులు సెట్ చేయించుకున్నాడు. అలా ఎందుకు చేయించుకున్నాడు అంటే ఈరోజు అతను ఒక ల్యాబ్కు వెళ్ళాలి. ఆ విషయం కోసమే ఇందాక అంతలా ఫోన్ మాట్లాడింది. సడన్గా వెళ్ళాల్సి ఉంటే అప్పటికి అప్పుడు గ్లౌజులు సెట్ అవ్వవు అన్నట్టుగా డాక్టర్తో మహా గురించి మాట్లాడాక అతని హ్యాండ్స్కి గ్లౌజులు సెట్ చేయించుకున్నాడు. ఇక అప్పటి నుంచి మహాన్ టచ్ చేయలేదు. ఇప్పుడు మహా ఇంత అన్కండిషన్లో ఉండి కూడా తన టచ్ని ఫీల్ అవుతుంది. తన టచ్ ఆమెకు అణువణువు నిండింది అని రుద్రాకి అనిపించి తన ప్రేమ ఎంత గొప్పది అనిపించింది. ఆమె కంటికి నేను కనిపిస్తున్నా కానీ ఆ మత్తుకు అతని రూపం ఆమెకు తెలియకపోయినా అతని స్పర్శ ఆమెకు తెలిసింది కనుక రుద్ర కాదు అని చెప్పేసింది అనేసి ఇంత పిచ్చిగా కూడా ప్రేమిస్తారా అని రుద్ర కంట్లోకి వాటర్ గిరగిరా వచ్చేశాయి. నవ్వుతూ తన హ్యాండ్కు ఉన్న గ్లౌజులను జాగ్రత్తగా లాగేశాడు. ఇప్పుడు మహా ఎలా ఫీల్ అవుతుంది అని తన మనసు చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతూ మహాని పట్టుకున్నాడు. మహా ఒక్కసారిగా రుద్రాని హగ్ చేసుకొని, రుద్ర వచ్చావా, ప్లీజ్ రుద్ర నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళవా, నేను భరించలేకపోతున్నా రుద్ర, నా బాడీకి ఎప్పుడు ఫీల్ ఉంటుంది కానీ మనిద్దరం కలిసినప్పుడు నీతో గడిపినవి నా మది నిండా స్వీట్ మెమొరీస్గా ఉండి తర్వాత ఆ జ్ఞాపకాలతో బ్రతికాను. కానీ ఫస్ట్ టైం ఈ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోవాలనిపిస్తుంది. రుద్ర నువ్వు లేకుండా బ్రతకలేను, నిన్ను చూస్తూ దూరంగా ఉంటూ బ్రతకలేను. ఈ నరకయాతన కంటే నాకు చచ్చిపోవటం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నీకు తెలియని కలయికలో లిటిల్ గాడు, వాడు నీ బేబీ అని చెప్పాలి అని, మన ఇద్దరము వాడికి మమ్మీ డాడీగా ఉండాలి అని చాలా కలలు కన్నా. కానీ నువ్వు వాడికి డాడీ అని నీకు వాడికి చెప్పలేకపోయాను. మనిద్దరి మధ్య ప్రేమ అనేది మొదలవితే చెప్పాలి అని, నా పరిస్థితిని నా కోసం కంటే నీకు నచ్చేలా ఉండటానికి నా బాడీని నా హెల్త్ని పట్టుదలతో సెట్ చేసుకున్నాను అంటూ అక్కడ మహా కండిషన్లో ఉండి రుద్రాకి చెప్పటం లేదు. కానీ వారిద్దరి కలయిక, ప్రతి మూమెంట్, ప్రతి మెమొరీ ఎలా జరిగింది, తరువాత రుద్ర కోసం ఆమె ఎంతలా పరితపించింది, ఆమె కంట్రోల్గా ఉండటానికి తను ఎంత నరకయాతన అనుభవించింది. ఆమె జీవితానికి రుద్ర తప్ప ఎవ్వరూ వద్దు అనేలా ఆమె జీవితం మార్చుకుని ఈరోజు ఆ రుద్ర తన సొంతం కాదు, తనని పొందలేను అని ఆమె ఆలోచనలు సాగిపోతూ అతనికి దూరంగా బ్రతకాలని ప్రయత్నించే టైంలో ఆమె బాడీలోకి డ్రగ్ వెళ్ళటం, విపరీతమైన కోరికలతో ఉన్న ఆమెకు ఆ క్షణం ఒక మగవాడైతే చాలు. కానీ ఆమె మనసా వాచా రుద్రాని తప్ప ఎవ్వరిని తను కోరుకోలేదు కనుక ఎవడో వచ్చి మహాని టచ్ చేస్తే రుద్ర మహా చెప్తున్న వారి కలయికను మురిపంగా వింటూ మహనే ఇంకా గట్టిగా హగ్ చేసుకుని ఆమె పెదవులు అందుకున్నాడు. మహా అంతకంటే ఇష్టంగా రుద్రాని గట్టిగా హగ్ చేసుకుని, ఐ లవ్ యూ రుద్ర, నువ్వు నాకు కావాలి, లేదా ఈ ప్రాణమైనా పోవాలి అంటుంటే రుద్ర నేను నీవాడి నేనే పిచ్చిదానా అంటూ గట్టిగా హగ్ చేసుకున్నాడు. మహా నువ్వు తప్ప నన్ను ఎవ్వరు టచ్ చేసినా అంటూ ఆమె చేతిని ఒకవైపు చూపించింది. రుద్ర అటు చూసి స్టన్ అయిపోయాడు. మహాని వదిలి చైతు బ్రదర్ దగ్గరికి వెళ్ళాడు. వాడు చచ్చి చాలాసేపు అయింది. రుద్ర ఒక్కసారిగా హో గాడ్ అంటూ తల పట్టుకున్నాడు. అక్కడ ప్రస్తుత సిచ్యువేషన్, మహా ఉన్న పరిస్థితి, చైతు బ్రదర్ చచ్చాడు అంటే అంత ఆషామాషి కాదు. అది మహా చంపింది అంటే
నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.